కడప రోడ్ షోలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. కడపలో నాకు ఇష్టమైన ఉర్దూ భాష ఉంది. నేను ఉర్దూని గౌరవిస్తాను, ఉర్దూ నేర్చుకుంటాను. అందుకని కడపలో ఉర్దూ యూనివర్సిటీని ప్రారంభిస్తాను జనసేన ప్రభుత్వం రాగానే. అలాగే తాగునీటి ఇబ్బందులు ఉన్నాయి. నెల్లూరు జిల్లా నుంచి కానీ మన సముద్ర ప్రాజెక్ట్ నుంచి జలాలను తీసుకొస్తాం. అలాగే నేను కోరుకుంటుంది కూడా మనకి కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీస్ ని ప్రారంభించాలి. అలాగే మన చెన్నూరు షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయిస్తాం. మనకి హార్టికల్చర్ బాగా పండుతాయి పండ్లు కానీ వీటి కోసం శీతల గిడ్డింగులు ప్రాసెసింగ్ యూనిట్లు బలంగా ఏర్పాటు చేస్తాం. అలాగే రిమ్స్ భవనాల స్థితిలో చేరుకున్న సౌకర్యాలు సరిగ్గా లేవు. ప్రతి చోట బలమైన దీన్ని రీకరెక్ట్ చేసి కరెక్షన్ చేసి దీనిని అందరికి అందుబాటులో ఉండే సదుపాయాలను తీసుకొస్తాం. కొప్పర్తిలో ఎస్సీజెడ్ పేరు మీద భూములు తీసుకున్న రైతులకి 2013 భూసేకరణ చట్టం ప్రకారం జస్టిస్ గౌడ గారి ఆధ్వర్యంలో మేము ఒక తీర్మానం చేశాం. ఎక్కడికైతే 2013 భూసేకరణ చట్టం ప్రకారం రైతులకు న్యాయం చేస్తూ అలాగే వచ్చిన పారిశ్రామికవేత్తలను భయపెడతా ఉన్నారు. కొప్పర్తి ఎస్సీజెడ్ ని చెప్పండి, వాటాలు అడిగితే ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు ఏ పారిశ్రామికవేత్త వస్తాడు, ఇక్కడ నుంచి యువత వలస వెళ్ళిపోవడం కారణం స్థానిక రాజకీయ నేతల బెదిరింపులు, ఆ ఫ్యాక్షనిజం భయాలతో వెళ్ళిపోతున్నారు. పారిశ్రామికవేత్తలు ఇక్కడ రాకుండా ఎవరైనా ఇక్కడ పరిశ్రమలు పెట్టాలంటే ఇక్కడ గులాంగిరి చేయాలి. ఆ పద్ధతిని మార్చడానికి రాయలసీమకు ప్రత్యేకించి స్పెషల్ కమాండో ఫోర్స్ కావాలి. అది యువత రావాలి. దాంట్లోకి 25,000 మంది కమాండో పోస్ట్ స్పెషల్ పోలీస్ కమాండో పోస్టుని ప్రత్యేకించి లాండర్ కోసం తీసుకొస్తున్నాం. అలాగే జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేయగానే ఏ రైతులైతే ఇబ్బంది పడతా ఉన్నారో 60 ఏళ్ల వయసు రాగానే పాపం ఒక్కరోజు ఎమ్మెల్యే చట్టసభలకు వెళ్తే జీవితకాలం పెన్షన్ వస్తుంది. కానీ అన్నం పెట్టిన రైతుకి పెన్షన్ రాదు. అందుకని జనసేన రాగానే 5,000 రూపాయల పెన్షన్ ని ప్రతి రైతుకి మేము 60 సంవత్సరాలకి ప్రతి రైతుకి మనం ఇవ్వబోతున్నాం. అలాగే ఎకరానికి 8,000 రూపాయల సాగు సహాయాన్ని అందజేయబోతున్నాం. కుటుంబానికి 6 నుంచి 10 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ప్రతి ఆడపడుచుని ప్రతి ఇంటికి సంపాదనకి సంబంధం లేకుండా ఇవ్వబోతున్నాం. అలాగే రేషన్ కి బదులు 2,500 రూపాయల నుంచి 3,500 వరకు రేషన్ తీసేసి డైరెక్ట్ గా మహిళా ఆడపడుచు లేకుండా చేస్తాం. అలాగే ఏ మూలకెళ్ళిన రాయలసీమకు మాకు ఉద్యోగాలు భర్తీ చేయట్లేదంటే జనసేన ప్రభుత్వం రాగానే 3 లక్షల ఉద్యోగాలని ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయిస్తాం. అలాగే ముస్లింలకు సంబంధించి సచార్ కమిషన్ రికమెండేషన్స్ ఉన్నాయి. వారికి సాంఘిక ఆర్థిక రాజకీయ ప్రాతినిధ్యం కోసం ఆ సచార్ కమిటీ సిఫార్సు చేసి అమలు చేసిన వారు చేయాల్సిన సూచనలంటే మేము సచార్ కమిటీ ద్వారా ముస్లింలకి న్యాయం కలిగేలా చేస్తాం. ఇది స్థూలంగా మీరు మార్పు కోరుకుంటా ఉన్నారు. ఇది రాయులేలిన సీమ, కృష్ణదేవరాయలు ఏలిన సీమ. ఆ సీమకి తిరిగి మంచి బంగారు రోజులు తీసుకొస్తాం. ఇక్కడ ఉద్యోగాల కోసం బయటికి వెళ్లే పరిస్థితులు కాదు, బయట వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు తీసుకునే పరిస్థితిని మన కడపకి మన రాయలసీమకి తీసుకొస్తాం. మీకు నేను మీ బాగా చెప్తున్నాను, నాకింత ప్రేమనిచ్చారు మీరు. ఈ ప్రేమ నేను గుండెలో పెట్టుకుంటాను. నేను నా జీవితం నా కడ శ్వాస వరకు ఏ రాయలసీమ నుంచి వచ్చిన ముఖ్యమంత్రి ఎవరూ చేయని విధంగా, ఏ ఒక్కరూ చేయని విధంగా నేను మీకు చేసి పెడతాను. మీరు పరిశ్రమలు కానీ ఉపాధి అవకాశాలు కానీ నేను తీసుకొస్తాను. అలాగే ఎస్సీజెడ్ల మీద ప్రత్యేక ఆర్థిక మండలం చెప్పి వేలకు వేల ఎకరాలు ఏ జిల్లాలోనా తీసుకున్నారు. ఈ రోజున చాలా మంది యువత అడుగుతా ఉన్నారు, నాకు వ్యవసాయం చేయాలని ఉందని. జనసేన నేను ఆలోచిస్తున్నాను. జనసేన తరపు నుంచి ప్రత్యేక వ్యవసాయ మండలి తీసుకొస్తాం. 1,00,000 ఎకరాల భూములను సేకరిస్తాం. 1,00,000 కొత్త మంది యువ రైతుల్ని తయారు చేస్తాం. దానికి ప్రిన్స్టన్ యూనివర్సిటీలో చేసిన ఎక్స్పెరిమెంట్ ప్రకారం దానిని యువ రైతులకు కావాల్సినంత వ్యవసాయక ఆధునాతిక టెక్నాలజీని ఉపయోగించి ఇక్కడ పండించేలాగా మీ జీవితం
దాంట్లో అత్యంత ఆదాయం వచ్చేలాగా నేను ప్రత్యేక వ్యవసాయ మండలిని మనం ముందుకు తీసుకెళ్లిపోతాం. దానివల్ల 1,00,000 మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయి. అలాగే మన రాయలసీమకి విపరీతమైన టూరిజం కెపాసిటీ ఉంది. దానికోసం 500 కోట్లు టూరిజం మీదే ఉద్యోగాలు వచ్చేలాగా 500 కోట్లు కేటాయిస్తాను. ఎందుకంటే మీరందరూ ఇక్కడి నుంచి వెళ్లిపోవడం కాదు, ఇక్కడి నుండి ఉండాలి, మన తల్లిదండ్రులకు మీరు దగ్గరగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ 500 కోట్ల రూపాయలతోటి టూరిజం మీద మనం పెట్టుబడులు పెడతా ఉన్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు జగన్మోహన్ గారు, చంద్రబాబు గారు కానీ నేను ఎవరితో మాట్లాడినా, నేను ఉదాహరణకి టీఆర్ఎస్ నాయకులకి గౌరవప్రదంగా నమస్కారం పెడితే నన్ను టీఆర్ఎస్ పార్టీ అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు అలా టీడీపీ వాళ్ళేమో టీఆర్ఎస్ పార్టీ అంటారు. జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి పోటీ చేస్తామని చాలా కాలం తీసుకొచ్చారు. ఇప్పుడు కొత్త మళ్ళీ వాళ్ళతో కలవలేదు కాబట్టి ఈ మధ్యన వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను టీడీపీ పార్ట్నర్ అంటారు. నాకు అనిపిస్తా ఉంది, ఈ రోజు నేను హెలికాప్టర్లు రావాలి అంటే కేంద్రం నుంచి వచ్చిందో తెలియదు, నా హెలికాప్టర్ పర్మిషన్ క్యాన్సిల్ చేశారు. దీనికి డైరెక్షన్ ఎవరు ఇస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారా, లేదా భారతీయ జనతా పార్టీ నాయకులు ఇస్తున్నారా? మీరు ఎవరి పార్ట్నర్? నేను మీలాగా జగన్మోహన్ రెడ్డి గారి లాగా డొంక తిరుగులు డొంక వ్యవహారాలు చేయను, డైరెక్ట్ గా మాట్లాడతాను. రాయలసీమ పద్ధతిలో ముఖం మీద ఆలోచించకుండా ముఖస్థుతి లేకుండా మాట్లాడగలను. జగన్మోహన్ రెడ్డి గారు కూర్చోబెట్టి నన్ను టీడీపీ పార్ట్నర్ అంటే నేను నిజంగా టీడీపీకి సపోర్ట్ చేయాలంటే బయటకు వస్తాను, వాళ్ళకి చెప్పి చేస్తాను. ఈరోజు టీడీపీ నాయకులను అనంతపురం సభకి ఇబ్బంది కలిగించే పరిస్థితులు తీసుకొచ్చారు, వేదిక తీసేశారు టీడీపీ నాయకులు. అలాంటి దుర్మార్గులతో నేను ఎక్కడికల్లా చేతులు కలుపుతాను, వాళ్ళకి ఎలా పార్ట్నర్ అవుతాను? అంత మాత్రం ఇంగిత లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. మీరెవరు పార్ట్నర్? అమిత్ షా పార్ట్నర్ మీరు. జగన్మోహన్ రెడ్డి గారు అమిత్ షా పార్ట్నర్, జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ పార్ట్నర్, జగన్మోహన్ గారు టీఆర్ఎస్ పార్ట్నర్. మీరంటే నా గురించి ప్రశ్నించేది, మీకు నన్ను నైతికంగా విమర్శించే హక్కు లేదు. మాట్లాడితే యాక్టర్ పార్ట్నర్ అంటారు. నేను యాక్టర్నే కాదని ఎవరు? గబ్బర్ సింగ్ సినిమాలు చేశాం, చాలా సినిమాలు చేశాం, యాక్టర్ కాదని చెప్పరా? నేను యాక్టర్నే, సినిమాలు రాజకీయాలు రాకముందు యాక్టర్నే. మీరు రాజకీయాలు మీరు ఎక్కడున్నారు? 2 సంవత్సరాలు చేయన్నారు మీరు, మిమ్మల్ని ఏమన్నారు? నేను ఒకసారి మీరు చాలా మంది నన్ను విమర్శిస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా విమర్శిస్తున్నాను. చాలా మంది టీనేజ్ లో 16-17 ఏళ్ల వయసులో ఏ బీర్ బాటిల్ తాగితే బాగుంటుందని ఆలోచిస్తే నేను ఏ భావజాలం తినడానికి బాగుంటుందని ఆలోచించిన వాడిని. నేను ఆలోచించొచ్చాను రాజకీయాల్లోకి, చదివి వచ్చాను రాజకీయాల్లోకి. సినిమాలు నా వృత్తి, రాజకీయం నా వృత్తి. అందరికీ ఇంకా పొద్దు నుంచి ఉన్న పండుగలో ఇంకా నా కోసం వేచి ఉన్నందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇది రాయలసీమకి కడపకి రానివ్వకుండా చాలా మంది అడ్డుపడ్డారు. మీ ప్రేమ నన్ను ఇంత అన్ని అవరోధాలను తొలగించి ఈ రోజు మీ ముందు నిలబెట్టింది. మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక్కసారి భారత మాతకి జయజయలు పలుకుతూ సభను ముగిద్దాం. భారత్ మాతాకి జై హింద్.